యాక్ట్ న్యూస్ అదాని అంశంపై జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ దగ్గర ధర్నా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదాని అవినీతి, మణిపూర్ అల్లర్ల వ్యవహారంపై మోడీ సర్కార్ వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ చేపట్టింది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. क्योंकि अगर जेपीसी डाले, अगर कार्रवाई शुरू किए तो अदानी बाहर रहने वाला नहीं है, वो जेल पे बैठने वाले हैं, तिहाड़ जेल को जाने वाले हैं। तो इसीलिए उनके खास दोस्त को बचाने के लिए प्रधानमंत्री आज कोशिश कर रहा है। इसीलिए आज विपक्ष ने, खासकर कांग्रेस पार्टी मल्लिकार्जुन खड़गे जी नेतृत्व और राहुल गांधी जी के नेतृत्व में ये ऐलान किया पूरा देश में हर राज्य में राजभवन के सामने धरना करने के लिए। इसीलिए हम लोग सब यहाँ पर हाजिर हुए। मोदी जी जज्बाती में मत जाओ, आप जज्बाती में जाने से अदानी को कोई बचाने वाला नहीं है। यहाँ नहीं तो अमेरिका में उनको कैसा भी वहाँ पर फांसी लगने वाले हैं, क्योंकि अमेरिका में जितना फॉरेन करप्शन प्रैक्टिस एक्ट है। అదానీ వ్యవహారంపై నిలదీస్తుంటే ప్రధాని మాట్లాడేందుకు ముందుకు రావడం లేదని, అందుకే తామంతా రాజ్ భవన్ ముట్టడించామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటే వేయడం లేదని తప్పుబట్టారు. రేవంత్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏ ప్రాతిపదికన అదానీపై చర్యలు తీసుకోవాలో సాక్ష్యం చూపాలని డిమాండ్ చేశారు. మంటగలిపిన అదానీ మీద విచారణ జరగాలి. ఈ విచారణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేతృత్వం వహించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ, రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని, భారత ప్రభుత్వాన్ని నిలదీసి కడిగిన ప్రధానమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. అదాని పైన జేపీసీ వేయాలి. మోడీ గారు అదాని రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి గాని, రాహుల్ గాంధీ గాని ఏ ప్రాతిపాదికన అదాని పైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా మన దేశం యొక్క మీడియా ముందు కానీ, మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ, దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత 10 సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈ రోజు మళ్లీ అదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం. అలాగే పీడీఎస్ రైస్ విదేశాలకి తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ చర్చించనుంది. దీంతో పాటు సోషల్ మీడియా పోస్టులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై చర్చించనుంది. ఏపీలో పెట్టుబడుల అంశంపై కూడా డిస్కస్ చేయనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కేబినెట్ మీటింగ్ తర్వాత మన్యం జిల్లా పర్యటనకి వెళ్లనున్నారు. 19, 20, 21 తేదీల్లో గిరిజన ప్రాంతాలైన అరకు, కరపాం, పాడేరుల్లో పర్యటించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులపై పవన్ అధికారులతో చర్చించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేక డోలీల్లో గర్భిణులను ఆసుపత్రులకు తరలిస్తుంటారు. ఈ ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాటుపై సమీక్ష చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జల్ జీవన్ మిషన్ ప్రధాని మోడీ కళ అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ప్రజలకు కూడా నీటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలన్నది మిషన్ ఉద్దేశమన్నారు. రిజర్వాయర్ల నుంచి నీటిని ఇవ్వాలని కేంద్రం అంటే గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. 38 రిజర్వాయర్లు ఉంటే వాటి నుంచి నీటిని సరఫరా చేయాల్సింది పోయి బోర్ పాయింట్ల పేరుతో 4,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని అన్నారు పవన్. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు మాజీ సీఎస్ ఎస్కే జోషి, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ హాజరయ్యారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించగా అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సమాధానమిచ్చారు జోషి. అలాగే ప్రాజెక్టు స్థలాన్ని ఎవరు మార్చారని అడగ్గా నాటి సీఎం, మంత్రులు నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు మాజీ సీఎస్. మేడిగడ్డ ప్రాజెక్టు సీఎం నిర్ణయమేనా అని కమిషన్ ప్రశ్నించగా ప్రభుత్వమని సమాధానం చెప్పారాయన. ప్రభుత్వం ఎవరు అని కమిషన్ అడగడంతో సీఎం, మంత్రులు అని జవాబిచ్చారు జోషి. బ్యారేజ్ నిర్మాణ సంస్థలు, ఇతర ఏజెన్సీల సాయమేమైనా తీసుకున్నారా అని కమిషన్ పీసీ ఘోష్ అడగ్గా కాంట్రాక్ట్ సంస్థలు అవసరాన్ని బట్టి వేరే సంస్థల సాయం తీసుకొని ఉండొచ్చని జోషి సమాధానమిచ్చారు. డిజైన్లు, గేట్ల ఆపరేషన్ల లోపం వంటి కారణాలతో మేడిగడ్డ కుంగిపోయి ఉండొచ్చని ఆయన వివరించారు. హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతిచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చిబోదన్నారు. జూలై 2024కి ముందు అనుమతి లేకుండా కట్టి నివాసం ఉంటే కూల్చివేయబోమన్నారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్లో పరిధిలో ఉంటే కూల్చేస్తామన్నారు. పేదల ముందు పెట్టి వెనక నుంచి చక్రం తిప్పుతున్న ల్యాండ్ గ్రాబర్స్ విషయంలో వెనకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. హైదరాబాద్లోని చెరువుల ఎఫ్టీఎల్ మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే హైడ్రా మొదలైందన్నారు. హైదరాబాద్లో 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టామన్న రంగనాథ్ చెరువుల పునరుద్ధరణపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. రాజ్యసభలో అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంబేద్కర్ను అవమానించారంటూ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అమిత్ షా వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉదయం పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇండియా కూటమి ఎంపీలందరూ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, దేశానికి దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ను ఆయన రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తే దేశం సహించదని అన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కోట్లాది మంది దళితులు, అణగారిన వర్గాల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అంబేద్కర్పై ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.